8లో ఇలా సెలవిస్తుంది గదా! నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇది యెహోవా వాక్కు. ఇక్కడ 2 డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. వన్ ఈజ్ గాడ్స్ వే. వన్ ఈజ్ అవర్ ఓన్ వే. అంటే ఒకటి దేవుని యొక్క మార్గము. ఒకటి మన యొక్క మార్గం. అంటే మన యొక్క ఆలోచనలు కానీ, మన తలంపులు కానీ అంటే గాడ్ వాస్ డిఫరెన్షియేటింగ్ 2 థింగ్స్. 2 డిఫరెంట్ థింగ్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఒకటేంటంటే దేవుని గురించి మాట్లాడుతున్నారు. రెండోది మన గురించి మాట్లాడుతున్నారు. ఈ 2 విషయాల్లో మనం ఏది ఎక్కువగా ఉపయోగిస్తాం? దేవుడు ఈ సందర్భాన్ని చెప్తున్నారంటే, మానవుడు తన యొక్క సొంత ఆలోచనలు మనం సామెతలు 3 అధ్యాయంలో చూస్తే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ఉంటది. అంటే ఎప్పుడైనా సరే మనం ఎలా ఉంటామంటే, మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవడానికి చాలా ట్రై చేస్తాం. అప్పుడు మన తలంపులు ఎలా ఉంటాయంటే, మనకెంత వరకే నాలెడ్జ్ ఉంటదో, మనకెంత వరకు తెలుసో, లేకపోతే మన చుట్టుపక్కల ఎంత మందికి ఎంత నాలెడ్జ్ ఉంటదో, దాని ప్రకారంగా మాత్రమే మనం ఆలోచింపజేయగలుగుతాం. ఐదర్ అవి గుడ్ థాట్స్ కానీ, బ్యాడ్ థాట్స్ కానీ. కానీ దేవుడు చెప్తున్నాడు కదా ఇక్కడ, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు. సహజంగా నీ తలంపులని అనాలి కదా! మీ తలంపులని ఎందుకు అంటున్నారు? మీ అన్నప్పుడు ఒకరు లేక ఇద్దరిని సంబోధిస్తున్నట్టు. అంతే గదా! ఎవరైనా మీరు రండి అన్నప్పుడు మనం గౌరవంగా ఇస్తున్నాము అని జెప్పేసి అనుకోవచ్చు. కానీ ఎవరైనా ఇద్దరు మనుషులున్నప్పుడు మీరు రండి అని అంటాం. కానీ ఇక్కడ దేవుడు మీ అంటున్నారు. ఇక్కడ మళ్ళీ దేవుడి దగ్గరికొచ్చేసరికి ప్యూరల్, సింగులర్ అని అంటే ఇంగ్లీష్‌లో మనం చెప్పుకుంటాం గదా! నీ, నాకి, నాకి, మీకి తేడా ఉంది. చూడండి దేవుడు వై గాడ్ వాంట్స్ టు మేక్ అంటే ప్లూరల్‌గా ఎందుకు మాట్లాడుతున్నాడు? వి ఆల్వేస్ అంటే డీవియేటెడ్ బై సాటన్. ఆల్వేస్ చాలా ఈజీగా డీవియేట్ అయిపోతాం. చాలా తొందరగా ప్రేరేపించబడతాం. నెగటివిటీకి చాలా తొందరగా ప్రేరేపించబడతాం. లేదా బ్యాడ్ ఐడియాస్‌ని మనం చాలా తొందరగా వచ్చేస్తాయనమాట. అది ఎవరి దగ్గర నుంచైనా రాని ఒక చిన్న మాట, నెగెటివ్ మాట మనల్ని ఏమన్నా అన్నారనుకో, సపోజ్ అనన్య యూ ఆర్ నాట్ ఫిట్, యూ ఆర్ నాట్ వర్తీ ఎనఫ్ అనంగాల్నే, అవును నాకు తెలీదు కదా! నాకు ఇంత కాదు కదా! దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్. నేను అలా స్టార్ట్ చేస్తాను. బికాజ్ వేరే వాళ్ళు చెప్పిన మాటల్ని నేను నమ్మేస్తాను. నేను మెడిటేట్ చేస్తా ఉంటాను. కానీ నేను యాక్ట్ చేసేటప్పుడు వేరే వాళ్ళు కనిపించరు. కానీ నేనేం చేస్తానంటే, వేరే వాళ్ళు చెప్పిన దాన్ని నా జీవితంలో నా దానిలో ఇంపాక్ట్ చేసుకొని, నేను వాళ్ళు చెప్పిన రీతిగా నేను బిహేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అలాంటప్పుడు దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు. మనం దేవుణ్ణి అడగాలి. ఒక విషయంలో నీ ఆలోచనల కంటే కూడా దేవుని ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి. ఆయన ఆలోచనలు జగత్పునాది వేయబడక ముందే ఉన్నాయి. అంటే ఈ సృష్టి లేకముందే ఉంది. ఈరోజు 2026 మనం ఆగస్టు 22 తారీఖులో ఉన్నాం. ఈరోజు జరిగేది కూడా ప్రభువారికి ముందే తెలుసు. జగత్పునాది వేయబడక ముందే తెలుసు. అలాంటప్పుడు నువ్వు రేపు చేసే పని, లేకపోతే నిన్న చేసిన పని, లేకపోతే ఈరోజు నువ్వు చేయబోయే పని ప్రభు దగ్గర అడగాలి. ఏంటి నీ తలంపులు? ఏమై ఉన్నాయి నీ తలంపులో? దేవుడు ఎందుకంటే చాలామంది ఇంగ్లీష్‌లో అంటారు, యువర్ మైండ్ ఈజ్ ఎ బ్యాటిల్ ఫీల్డ్. నీ యొక్క మెదడు యుద్ధరంగం, లేకపోతే నీ యొక్క హృదయం యుద్ధరంగం అంటది. ఎందుకంటే మన బ్యాటిల్ ఫీల్డ్‌ని మనం ఇంటర్నల్‌గా గెలవకపోతే ఎక్స్‌టర్నల్‌గా దాన్ని చూపించలేమనమాట. ఇంటర్నల్‌గా నీలో జరిగే యుద్ధం ఎక్కడ స్టార్ట్ అయిద్దంటే నీ హృదయంలోనే, నీ నీ మనసులోనే, లేకపోతే నీ యొక్క తలలోనే గదా మనకి జరుగుతా ఉండేది బ్యాటిల్ ఫీల్డ్. యూ హ్యావ్ టు కాన్కర్. నువ్వు ఒక విషయాన్ని ప్రభువు ముందు పెట్టినప్పుడు ప్రభువు ఏం చెప్తున్నాడు? గాడ్ సేస్ యెస్ మీన్స్ యెస్. ఇఫ్ గాడ్ సేస్ నో మీన్స్ నో. అది చాలా స్పష్టంగా ఉంటది. బైబిల్ మనం అందుకే చదవాలి. బైబిల్‌ని మనం చదివినప్పుడు ప్రభువు చాలా మందికి నో చెప్పాడు. చాలా మందికి యెస్ చెప్పాడు.
చాలా మందిని దేవుడు నో చెప్పినప్పుడు ఆగమంటే దేవుడు ఆశీర్వదించాడు. లేకపోతే నువ్వు యెస్ చెప్పాల్సిన సమయంలో యెస్ చెప్పినందుకు దేవుడు వాళ్ళని హెచ్చించినట్టుగా మనం చూస్తాం. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తే మనం హెచ్చించబడతాము. లేకపోతే తగ్గించబడతాము. అయితే దేవుడు నా త్రోవలు నీ త్రోవలు వంటివి కావు. వై గాడ్ వేస్ ఆర్ నాట్ యువర్ వేస్. గాడ్ సేస్ దేవుడు చెప్తాడు పరలోక ద్వారము చాలా నారోగా ఉంటది. ఇట్స్ ఎ నారో పాత్. అలాంటి దాంట్లోకి ప్రవేశించే వాళ్ళు చాలా తక్కువ మంది. చూసింగ్ యువర్ పాత్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒక ఇంగ్లీష్‌లో ఒక వచనం ఉంటదనమాట. ఎ గుడ్ షూస్ విల్ లీడ్స్ టు గుడ్ పాత్స్. మంచి షూస్ మంచి దారులకి నడిపిస్తాయి అని. అట్ ద సేమ్ టైమ్ దేవుని వాక్యం గూడా చెప్తుంది. ఏమని? నీ త్రోవలు, నా త్రోవలు వంటివి. దేర్ ఈస్ ఎ డిఫరెంట్ వే ఆఫ్ గాడ్. దేర్ ఈస్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ గాడ్. అది నీ జీవితంలో, నా జీవితంలో అడగాలి. దేవుడిని మనం అడిగినప్పుడు ఒక్కొక్కసారి చాలా సులువైన జవాబు చెప్పొచ్చు. కానీ ఒక్కొక్కసారి మన ఇగోలు దెబ్బతినేలాగా ప్రభు సమాధానం ఉంటది. ఆ రోజు మనం ప్రభువుని యాక్సెప్ట్ చేయాలి. అలాంటి ఒక ఎగ్జాంపుల్ బైబిల్‌లో ఉంది. నేను ఈరోజు మీకు చూపిస్తానది. దినవృత్తాంతాల గ్రంథము 17 అధ్యాయము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17 అధ్యాయము 4 వచనం. నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నివాసమునకై ఒక ఆలయము కట్టించుట నీ చేత కాదు. చూడండి, దేవుడిక్కడ దావీదుని తక్కువ చేయలేదు. కానీ దావీదుకి ఆ పని అవ్వదని చెప్తున్నాడు. ఏంటంట? నీవు పోయి నా సేవకుడైన చూడండి దేవుడు హ్మ్. సహజంగా నాతాను ప్రవక్తతో చెప్తున్న మాట. సహజంగా దేవుని సేవకుడు ఎవరయ్యా అంటే ఇక్కడ నాతాను. ఎందుకంటే దేవుని మందిరంలో ఉండి, దేవుని మందిరంలో ఆయన ప్రభు యొక్క సేవ జరిగిస్తున్న వారెవరంటే నాతాను. ఒక ప్రవక్త. ఒక ప్రవక్త దగ్గరికొచ్చి దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. రాజు గురించి అంటే ఒక దావీదు గురించి ఏం చెప్తున్నాడంటే, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనుము. గాడ్ డజంట్ ఆహ్, హ్మ్. అంటే మన స్థాయిని తగ్గించట్లేదు. కానీ మనం కొన్ని పనులు చేయలేమని చెప్తున్నాడు. డైరెక్ట్‌గా ఎళ్లి ఏమని చెప్తున్నాడు? నాకొక నివాస స్థలం కట్టించడం నీ చేత కాదు. నో వే యూ కాంట్ బిల్డ్. తర్వాత ఎక్స్‌ప్లనేషన్ చేస్తాడు. నీ నీ చేతులు యుద్ధం వల్ల రక్తంతో ఉన్నాయంటాడు. గాడే కదా బాటిల్స్‌లో దేవుడు దావీదుకి యుద్ధానికి జయమిచ్చిందెవరు? దేవుడే కదా! గాడ్ కెన్ క్లెన్స్ గదా! మరి అలా దేవుడు చేయగలిగినప్పుడు, మరి దేవుడు మందిరాన్ని ఎందుకు కట్టనివ్వడానికి దేవుడు ఒప్పుకోలేదు? బికాజ్ హిస్ వేస్ ఆర్ డిఫరెంట్. హిస్ ఐడియాస్ ఆర్ డిఫరెంట్. హిస్ హిస్ థింకింగ్ ఈస్ డిఫరెంట్. చూడండి దావీదు ఎంతగానో ఆశపడ్డాడు. దావీదు చాలా ఆశపడిన దాంట్లో దేవుని యొక్క మందిరం. దావీదు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ యుద్ధానికి వెళ్ళినా తన మందసాలు కట్టించడం కానీ, లేకపోతే మందసము మరి వాళ్ళ దగ్గరికొచ్చేటప్పుడు ఎంతో సంతోషంగా గానీ, ఆనందంగా గానీ, ఉపవాసాలు, పండగలు జరిగించడాన్ని మనం యొక్క ఈ యొక్క గ్రంథంలో మనం చదువుతూ వస్తాం. ముందున్న అధ్యాయాలన్నీ కూడా మరి వాటి గురించి స్పెసిఫై చేస్తూ వస్తుంటాయి. కానీ దేవుడు ఇక్కడ చెప్తున్న మాట, దట్ ఈస్ నాట్ యువర్ థింగ్. యూ కాంట్ డూ డేవిడ్ యూ కాంట్ బిల్డ్ ఎ హౌస్ ఫర్ మీ. ఐ కాంట్. ఐ కాంట్ లీవ్. కానీ అదే దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనంలో ఇలా ఉంటది. యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు. అయితే ఇశ్రాయేల్ వారిపైన యెహోవా రాజసింహాసనం మీద కూర్చుంటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనుని కోరుకొని ఆయన ఇలాగు సెలవించి ఉన్నాడు. నేను నీ కుమారుడైన సొలొమోనుని నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను. నేనతనికి తండ్రినయుందును. అతడు నా మందిరమును ఆవరణమును కట్టించును. చూసారా? దేవుడి ఆలోచన ఏమై ఉంది? దావీదు ఆలోచన ఏంటంటే, దేవుడి కొరకు మందిరం కట్టాలని దేవుని ఆలోచన. కానీ దేవుని ఆలోచన ఎలా ఉందంటే, తన కుమారుని చేత కట్టించాలని. వై? ఎప్పుడైనా ఆలోచించారా? వై?
దావీదు కదా కట్టాలనుకుంది మందిరం. మరి దావీదు కట్టాల్సినప్పుడు మరి సొలొమోన్‌కి ఆశ లేదే. సొలొమోన్‌కి ఆలోచనే లేదే. అసలెలా కట్టాలో తెలీదే. ఏమీ తెలియని వాడికి దేవుడు బాధ్యతను అప్పగిస్తున్నాడు. అన్నీ తెలిసిన వాడి దగ్గర దేవుడు బాధ్యతల నుంచి తీసివేస్తున్నాడు. దేవుడు ఒక్కొక్కసారి చెప్తారనమాట. నీకన్నీ తెలిసినా సరే, యూ కాంట్ ఏబుల్ టు డూ దట్. ఇట్ ఈస్ నాట్ యువర్ జాబ్. ఇట్ ఈస్ నాట్ యువర్ కప్ ఆఫ్ కాఫీ. డెఫినెట్‌లీ దేవుడు ఎవరికి ఏ సామర్థ్యం కొలది ఆ సామర్థ్యం ఇస్తాడు. తెలుసా? దేవుడు మరి ఆహ్, సొలొమోన్‌ని దర్శించినప్పుడు "ఏం కావాలయ్యా నీకు" అంటే, "అయ్యా నీ ప్రజల్ని పరిపాలించుటకు నాకు జ్ఞానం కావాలని" అడిగాడు. ఈ బైబిల్‌లో ఎవరు కూడా జ్ఞానం కావాలని అడిగినట్టుగా పేర్కొనబడలేదు. కానీ సొలొమోను మహారాజును మాత్రం దేవుడు 2 సార్లు దర్శించినప్పుడు 2 సార్లు మాట్లాడే మాట, "అయ్యా నాకు జ్ఞానం కావాలి. నీ ప్రజలను పాలించుటకు ఎటువంటి జ్ఞానం లేనివాడిని నేను. కానీ నాకు జ్ఞానం ఇవ్వా ప్రభువా" అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు ధారాళమైన జ్ఞానం ఇచ్చాడు. నేటి వరకు బైబిల్‌లో ఆహ్, సొలొమోను వంటి జ్ఞానవంతుడు లేడు అని చెప్తారు. సొలొమోనుకున్న జ్ఞానము ఇంకెవ్వరికి లేదని జెప్తారు. ఆ తరములో అతని వంటి వాడు జ్ఞానవంతుడు లేడు. అటువంటి జ్ఞానవంతుడికి దేవుడు మరి ఆయన మందిరాన్ని కట్టడానికిచ్చాడు. అయితే దావీదు అక్కడితో ఆగలేదు. ఒకవేళ మీరు ఇదే అధ్యాయంలో 28వ అధ్యాయంలో కానీ మీరు చూస్తే 11వ వచనంలో నుంచి కానీ మనం చూస్తే దావీదు మందిరం కొరకు కావాల్సిన అవసరతలన్నిటిని సమకూర్చినట్టుగా ఉంటుంది. దేవుడు చెప్పాడేమని, "నువ్వు కట్టలేవయ్యా" అన్నాడు. కానీ అక్కడితో ఆగిపోయాడా దావీదు? దావీదు ఏం చేశాడంటే, తన యొక్క డిజైర్‌ని నెక్స్ట్ జనరేషన్‌కి పాస్ చేశాడు. ఒకవేళ దావీదే కట్టి, దావీదే మందిర ప్రతిష్ఠ చేసుంటే, ఆ యొక్క నెక్స్ట్ జనరేషన్‌కి దేవుని యొక్క మందిర అనుభవం అనేది తెలిసుండదు. దేవుని యొక్క మందిరం యొక్క ఇంపార్టెన్స్ తెలిసుండదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, దాన్ని పాస్ చేయడానికి సొలొమోన్‌ని ఎంచుకున్నాడు. సొలొమోన్‌ని ఎంచుకున్నప్పుడు దావీదు అక్కడితో ఆగకుండా 11th వర్స్ నుంచి గాని మనం చదివిస్తే ప్రతీదీ ఇక్కడ చూడండి, నేను 12th వర్స్ ఒకటి చదివేసి నేను చెప్తా. అయితే తాను ఏర్పాటు చేసిన సిద్ధపరిచిన ముత్యములను తన కుమారుడైన సొలొమోనుకు అప్పగించెను. ఇలా మనకు అప్పగించనని మనం అంటే మందిరానికి కావాల్సిన ప్రతి బంగారము, ప్రతి వజ్ర వైడూర్యాలు లేకపోతే వెండి ఎటువంటివి అవసరమో అవన్నీ దావీదు సమకూర్చాడు దేవుడు మందిరం కట్టాలని. కానీ వాటినన్నిటిని తెచ్చి ఎవరికిచ్చాడంటే, దేవుడు సొలొమోన్‌ని ఎంచుకున్నాడని చెప్పిన తర్వాత, ఆయన నేను కట్టాలి కదా! నేనే కదా కట్టాలని అనుకోకుండా ఆయన ఏం చేశాడంటే, సొలొమోన్‌కి తెచ్చిచ్చాడు. వి హావ్ టు పాస్ ద బ్లెస్సింగ్స్. దేవుని యొక్క మందిరమును మనం పాస్ చేయాలి. యాకోబు రాసిన పత్రికలో ఒకటుంటది. నువ్వు కాబట్టి మేలైనది చేయదగియు కూడా కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయును వానికి పాపము కలుగును. మనం మేలైంది చేయగలిగాం అంటే దావీదు నేనిది చేయగలను, సమకూర్చగలడు మెటీరియల్స్. కాబట్టి మెటీరియల్స్ అన్నిటిని సమకూర్చి సొలొమోన్‌కి ఇచ్చేసాడు. ఇట్ ఈస్ హిస్ డ్యూటీ టు గ్యాదర్ అండ్ హిస్ డ్యూటీ టు గివ్ అనమాట. అది ఇచ్చాడు సొలొమోన్‌కి. సొలొమోన్‌కిచ్చిన తర్వాత దేవుడు ఆ యొక్క మందిర ప్రతిష్టని ఘనంగా దేవుడు జరిగిస్తాడు. మరి సొలొమోను కట్టించిన ఆలయం ఎంతో సుందరంగా ఉందని చెప్పేసి మన లేఖనం పేర్కొనబడుతుంది. కానీ మనం చూడండి, ఒకవేళ దావీదు స్థలంలో మనం కానీ ఉంటే, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట యెషయా 59:21 వచనం. నేను వారితో చేయు నిబంధన ఇది. మీ మీదున్న నా ఆత్మయు, నేను మీ నోట నుంచిన మాటలను మీ నోట నుండియు, మీ పిల్లల నోటి నుండియు, మీ పిల్లల పిల్లల నోటి నుండియు ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. చూడండి, దావీదు సొలొమోనుకిచ్చాడు. మరి నువ్వేమిస్తున్నావు నీ పిల్లలకి? దావీదు ఒక మందిర అనుభవాన్ని సొలొమోనుకిచ్చాడు. మరి నీ పిల్లలకేమిస్తావు? ఇక్కడ చూడండి, నీకిచ్చిన మాట వాగ్దానము నీ పిల్లల పిల్లల నోటి నుంచి, వారి పిల్లల పిల్లల నోటి నుంచి
దేవుడు పాస్ చేస్తాడంట. వాట్ యూ వాంట్ టు పాస్ టుడే?